మా జానే కోసం మంచిగా ఒక మ్యాజిక్ బుక్ అయితే తీసుకొచ్చిన. కింద కూర్చోరు అటు ఓపెన్ చేయి. మ్యాజిక్ బుక్ అంటే ఎన్ని ఉంటాయి? 4 ఉన్నాయి. ఒకటి అక్కకు మొత్తం నీకేనా? ఒకటి అక్కకు. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీ ఫ్రెండ్స్ అందరికి ఏ బుక్ తీసుకున్నాం, ఎలాంటి బుక్ తీసుకున్నాం అనేది. ఇది వచ్చేసి స్నేక్ మ్యాజిక్ ప్రాక్టీస్ కాపీ బుక్ అనమాట. సో ఇది ఏంటి అంటే సో పిల్లలకు చాలా మంచిగా ప్రాక్టీస్ చేసుకోవడానికి మ్యాథ్స్ కానీ సో హ్యాండ్ రైటింగ్ కానీ సో ఇలాంటి ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే ఈ బుక్ అయితే చాలా పనిచేస్తుంది పిల్లల కోసం. సో ఖచ్చితంగా ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి బుక్ ఇది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ బుక్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇది వచ్చేసి ప్రాక్టీస్ కాపీ బుక్ అనమాట. సో ఇది వచ్చేసి 2. సో ఇది మ్యాజిక్ బుక్ ఎట్లా అంటే సో పెన్ను ఉంది, పెన్నుది ఒకటి, అలాగే ఒక పెన్ను తీసి దీని మీద రాయాలి. రాస్తే ఒక 10-20 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్ అదే మాయమైపోతుంది. రాయి దీంట్లో పెట్టు అని, దీంట్లో పెట్టు అని పెన్ను రిఫిల్ దీంట్లో పెట్టు. రాయి 2 రాయి రాయి మంచిగా ఉందా పెన్ అలా రిఫిల్ పెట్టు. అట్లా రాస్తే ఒక 20 మినిట్స్ తర్వాత అది ఆఫ్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి 1 2 3 రాయమంట. సో చిన్న పిల్లలకి ఎవరైనా 1 2 3 రాకపోతే అది చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ 1 2 ఇగో ONE 1 TWO 2 3 THRE 3. సో ఇట్లా మనకు అన్నీ కలిసి వస్తాయి అనమాట. జానవి ఇగో నీకు చిన్న క్వశ్చన్ పెడతా. ఇగో ఈడ ఎన్ని ఉన్నాయి, ఈడెంత రాయాలి? 1 2 3 4 5. ఈడెన్ని ఉన్నాయి? 3. ఫిల్ కరెక్ట్ నెంబర్స్ ఇన్ ద గ్రిడ్. ఫిల్ కరెక్ట్ నెంబర్స్ అంటే ఎన్ని ఉన్నాయి? ఈడ 8 అట్లా రాయాలి. 5 6 7 8 గట్టిగా రాయి. సో అట్లా ఫ్రెండ్స్. సో పిల్లలు ఎవరైనా ఉంటే ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇవన్నీ అంతే. ఇక ఇంకో బుక్, నెక్స్ట్ బుక్ సేమ్ కదా అన్ని. ఇది వచ్చేసి ప్లస్ మైనస్ అనమాట. సో మా జానకి ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మా జానకి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తుంటుంది కాబట్టి ఇది ఒకసారి ప్రాక్టీస్ చూపిద్దాం ఎట్లా చేస్తుందా. జానవి ఆన్సర్స్ రాయని విద్యాను గాయత్రి కొంచెం నిలిచాడు నిలబడి. ఇదేంది? 2 + 1 + 1 + 2 1 + 2 3 1 + 3 4. సో ఇట్లా అవి అన్నీ వాళ్ళే ఇచ్చిరా. ఓకే ఇట్లా 1 2 అయ్యో ఇవి రాయాలి. 8 - 2 ఎంత? 8 - 2 8 - 2 ఇక తీసేస్తుంది ఇక చేతురా తీ. 8 పెట్టు 8 2 తీసేయి. అట్లుంటుంది మరి జానది. నల్ల వస్తుంది ఈడ రాస్తున్నావా? ఇది చూసినా పోతుంది చూసినా ఇక. ఓకే అట్లా. నెక్స్ట్ వచ్చేసి 3. ఫైండ్ ద రెగ్యులేషన్స్ అండ్ ఫిల్ ద గ్రిడ్స్. 5 + 7 5 + 7 7 8 9 10 11 12 12 ఈడు ఉంది. 12 విచ్ కౌంట్ అండ్ ఫైండ్ అంట మమ్మీ. ఇది ఎట్లా? ఇది చెట్టు ఉంది కానీ మరి ఎట్లా చేస్తారు ఇది? 5 + 7 ఎంత? సో అడిషన్, ఇన్ని అడిషన్ చూసినాం ఇందులో. 4 + 4 8 4 + 8 12 అట్లా. ఇంకోటి ఏముంది? ఇదేంది? నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఇయర్. ఎన్ని ఇయర్స్ ఉంటాయి? మండే సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే. ఎన్ని డేస్? 365 366 365 చెప్తిగో. నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్ 365. నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ లీప్ ఇయర్ 365. జనవరి ఫిబ్రవరి చెప్పు ఒకసారి. జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్. వెరీ గుడ్. ఇంకో బుక్ది. నెక్స్ట్ బుక్ ఇగో గాయత్రి. సో ఇది కర్సీ రైటింగ్. ఇది
కర్సివ్ రైటింగ్ వచ్చా నీకు? రై ఎఫ్ రై ఎట్లా రాస్తా అట్లా ప్రాక్టీస్ చేయాలి రోజు. సరే ఇంటికి వచ్చినాక రోజు అట్లా ప్రాక్టీస్ చేస్తే కర్సివ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ మంచిగా వస్తుంది నీకు. ఓకేనా? ఎఫ్ ఈ రాసిన అది చేసేపోయినాకి ఆటోమేటిక్ రఫ్ అయిపోతుంది. ఇక నువ్వు మళ్ళీ రేపు పొద్దున్నే మళ్ళీ అట్నే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇగో మంకీ, ఇవి స్టేషనరీ ఐటమ్ అంట. రబ్బర్, కలర్ పెన్సిల్, సీజర్, బుక్. ఓకే ఇంకో బుక్ ఏది చూపి. ప్రాక్టీస్ కాపీ ఆల్ఫాబెట్స్ ఇవి. ఈ డయాగ్రామ్ వేయించాను. ఇది ఏం చెప్పి డైనోసారా ఏంది ఇది? పెట్టు అయ్యి ఒకసారి డయాగ్రామ్ మొత్తం అయ్యి. నువ్వు చేసిన కొద్ది అది చూసినారా పోతూనే ఉంది ఆల్రెడీ. ఎక్కువసేపు ఉండదు అది, జర్రసేపు ఉండదు అది. నువ్వు ఇది వేసినప్పుడు ఇది పోతుంది, ఈడ వేసినప్పుడు ఇది పోతుంది. ఇంకేమున్నాయి డయాగ్రామ్. ఇది ఏం చెప్పి ఇది? ఈ ట్రీ సేమ్ ఇదే ఇక్కడ వేయాలి. చేప ఇక్కడ లేదు. ఇంకోటి ఇది ఇది ఈ ఫిష్ ఎట్లా నేర్చుకుంటావు? ఫుల్ ఫిష్ మమ్మీ. ఇది యానిమల్. ఇగో ఫిష్ స్టార్టింగ్ ఇగో ఇట్లా రౌండ్ దింపి ఇట్లా దింపితే ఫిష్. ఒకసారి ఫిష్ ఫాస్ట్ వేయాలి. ఫస్ట్ రౌండ్ వేయాలి ఫిష్ దింపాలంటే. రౌండ్ వేసి తర్వాత రౌండ్ వేసినాక దీనికి పెట్టి తర్వాత ఇది పెట్టేసినట్టే ఫిష్. అది పోతూనే ఉంది. ఇక నువ్వు వేసి ఇటే వేస్ట్ ఆడ రఫ్ అయితే ఉట్టుకున్నప్పుడు వేసుకోలే. ఇది ఫ్లవర్ దింపాలంటే ఇగో ఫస్ట్ రౌండ్ చెక్కలు పెట్టి ఇది పెట్టాలి ఫ్లవర్. ఇది ఇగో బాల్, స్కేల్, ఇగో బీట్రూట్. ఇదేమో ఫోన్, టీవీ. ఇది ఫ్రెండ్స్ ఇక నేనైతే మ్యాజిక్ బుక్ తీసుకొచ్చిన. సో ఎందుకంటే ఖాళీ ఉన్నప్పుడు ఫోనులు రీల్స్ చూసుకోకుండా మా జాగ్రత్తకి అయితే అవసరం లేదు. ఇది చిన్న పిల్లలకైతే అవసరం ఇది. ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పేసి బాయ్.